హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను. ఓకే, నేను ఏం వంట చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, నేనైతే మొక్కజొన్న కంకి ఒకటి ఉండే అండి ఇంట్లో. దాంతో మా అబ్బాయికి అయితే మంచిగా స్నాక్స్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకేం చేస్తున్నానో చూడండి ఎలా అయిపోయిందో. మామూలుగా అయితే మొక్కజొన్న కంకి ఉడికించుకొని తిన్నా బాగుంటుంది, కాల్చుకొని తిన్నా బాగుంటుంది కదా అండి. నేనైతే కొంచెం మొక్కజొన్న గారెలు చేద్దామని చెప్పేసి మా అబ్బాయి లంచ్ బాక్స్కి అట్లా చేస్తున్నాను అనమాట. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చూసారు కదా. అవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్ బెల్లం వేసి చేద్దాం అనుకున్నాను. బెల్లం ఉండే నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టానండి. అది చాలా డేస్ అవుతుంది, ఒక 3-4 మంత్స్ అవుతుంది తీసుకొచ్చి. అది మొత్తం బూజు పట్టిపోయింది, పాచిపోయిన స్మెల్ వస్తుంది అనమాట బెల్లము. ఇలా అయిపోయిందా అనుకొని ఇంకా బెల్లం అయితే పడేసాను. తర్వాత ఇంకేం చేస్తే బాగుంటుంది వీటితోనని చెప్పేసి నేనైతే కొంచెం స్పైసీగా చేద్దాము, మరి కారంగా ఏం ఉండదు, బాగుంటుందని చెప్పేసి నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని గారెలు అయితే చేస్తున్నాను అనమాట. నా గారెలు చూడండి ఎంత అద్భుతంగా వచ్చినాయో. ఎప్పుడు చేసినా అంటే చేశాను, ఒక 2-3 టైమ్స్ చేశానండి. బెల్లంతో చేశాను, నెక్స్ట్ కారం వేసి చేసాము, ఇట్లా పచ్చిమిర్చి వేసి బాగుండే. అసలు ఎందుకో ఇట్లా అయింది చూడండి, మంచిగా వచ్చినాయి. ఇప్పుడు చూడండి అండి ఎలా వచ్చినాయో. నేను ఆల్మోస్ట్ ఇది మొత్తం ఒక 5 నిమిషాలు అట్లా ఆయిల్లో ఉడికినాకనే గంట పెట్టాను. మొత్తం ఇరిగిపోయింది పిండి అంతా కూడా, నూనెలో మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. గింత లేకుండా మొత్తం కూడా నూనె నిండా అయిపోయింది, అంతా పలిగిపోయింది, పిండి అంతా విడిపోయింది అన్నమాట. ఇంకా చూడండి ఎలా ఉందో. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, ఇవి తీసుకొచ్చి కూడా ఒక 10 డేస్ అయింది. పొట్టు తీసి పక్కన పెడితే గింజలు సట్టపడిపోతాయి అని చెప్పేసి లోపలికి అవుతాయి అండి గింజలు. అంటే మనకు మంచిగా నీట్గా కనిపించే గింజలు సట్టపడిపోతాయి అన్నమాట పొట్టు తీస్తే. పొట్టు తీయకుండా అట్లనే ఉంచి నేను సరే ఇది ఈరోజు చేద్దాము, మా అబ్బాయి ఎప్పుడు తినలే కదా, బాగుంటుంది అని చెప్పేసి నేను ఇట్లా ప్రిపేర్ చేస్తే చూడండి ఎలా అయిపోయిందో. పిండి అంతా నూనె నిండా అయిపోయింది, ఇంకా వేస్ట్ అయిపోయింది అన్నమాట. ఏం చేయాలనో అర్థం కాలేదు. నేను ఈరోజు ఉదయం 8 గంటలకు 7:30కే స్టార్ట్ చేశానండి. 7-7:30కి వంట అయితే చూడండి, నాకు ఇదో పెద్ద పని అయిపోయింది. నూనె వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్, ఇంకా పిండి అంతా వేస్ట్. సరే, ఇంకా దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అనే కాన్సెప్ట్ తోటి నేను శనగపిండి ఇంట్లో ఉంటే చూడండి ఎంత వేసానో. అంటే మామూలుగా శనగపిండి వేసి గారెల్లాగా చేద్దామని చెప్పేసి, గారెలు మీన్స్ మామూలుగా పకోడీలాగా వస్తుంది కదా అండి, అట్లా చేద్దామని చెప్పేసి నేను పిండి వేసాను. శనగపిండి, మైదా పిండి కూడా ఉండే. అంత హెల్త్కి మంచిది కాదండి, దాన్ని కొంచెం ఉంది కానీ పడేయాలి, ఇంకోసారి తీసుకురావద్దు. మొన్న మైదా పిండితోటి పూరీలు చేసినందుకు మా అబ్బాయికి మస్తు వామిటింగ్స్ అయినాయి అన్నమాట. అసలు మంచిది కాదండి అది. సరే, దాన్ని వేయలేదు, శనగపిండి అయితే వేసాను అనమాట. ఇది వేస్తే బాగా వస్తాయి కదా అని చెప్పేసి వేసాను. మంచిగా ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. ఇది వేసాను, వేసి 5 నిమిషాలు అట్లా కాలనించాను అనమాట. ఫ్రై అయింది చూడండి. ఇది కూడా ఎట్లా అయిపోయిందో, మొత్తం విరిగిపోతుందండి. ఏం జరిగిందో తెలియదు అసలు. ఇట్లా కాదు, మొత్తం ఒక 1/2 కేజీ కంటే ఎక్కువ ఉండే నూనె మొత్తం వేస్ట్ అయిపోయింది నాకు. అంటే ఇంత నూనె మనం యూజ్ చేసుకున్నా ఓకే, వాడకానికి ఇంత వాడేసినా ఓకే, బట్ ఏంటంటే దీనివల్ల రిజల్ట్ ఏం లేదు చూడండి. చేసిందంత వేస్ట్ అయిపోయింది. ఇది కూడా పిండి అంత మంచిగా అనిపించలేదండి నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అన్నమాట. శనగపిండి వేస్ట్ అయిపోయింది, నూనె వేస్ట్ అయిపోయింది, మొక్కజొన్న కంకి వేస్ట్ అయింది, ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇంకా ఓకే, ఇక పోతే పోయిందని చెప్పేసి ఆయిల్ మొత్తం దాంట్లోకి వంపేసాను. తర్వాత ఈ పిండి అయితే ఇక మొత్తం పడేస్తున్నాను అనమాట. దీంతో ఏం చేస్తామండి, ఇంకా ఏమన్నా వేసి మైదా పిండి, గోధుమ పిండి ఇలాంటివి వేసి కూడా
ఇంకా వేస్ట్ అయిపోయింది. ఇందులో ఏదో తేడా వచ్చిందనమాట. వద్దని చెప్పేసి మొత్తం పడేసి అంట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఏం వండాలి అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఇక్కడేమో దోశ చేస్తున్నాను. నిన్న బట్టిన పిండి ఉండే అండి, ఆ పిండిని ఇంకా దోశ అయితే వేస్తున్నాను అనమాట మందంగా మా అబ్బాయి లంచ్ బాక్స్లోకి. ఓకే, చూసారు కదా, ఒక 2 దోశలు అయితే వేస్తాను. రోజు ఒక 3 దోశలు వేస్తాను మా అబ్బాయికి. వేస్తే ఆయన ఒక 2 తిని మిగిలినది తీసుకొస్తాడండి ఇంటికి. పీసెస్ లాగా పెడతా కదా, ఒక దోశ మందం ఇంటికి రివర్స్ పట్టుకొని వస్తాడు మా అబ్బాయి. ఇంకెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను 2 దోశలు వేసాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గోధుమ పిండి కలుపుతున్నాను. ఒక 2 చపాతీ చేద్దామని చెప్పేసి చపాతీ చేసి మంచిగా ఇది కూడా బాక్స్లో పెడదామని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే 10:30కి ఒకసారి తింటారు స్కూల్లో, 12:30 ఒకసారి తింటారనమాట. ఆ ఉద్దేశంతో నేను ఒక 2 చపాతీ నెక్స్ట్ 2 దోశ పెడదాం అనుకున్నాను. సరే చేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ఫైనల్గా అయితే కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకుందాం. చూడండి, మరీ ఎక్కువ కలిపినా బాగుండదని చెప్పేసి కొంచెమే అండి. మొన్న పూరీలు చేశాను కొంచెం ఉంటేను. ఇప్పుడు పిండి అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, చూడండి, ఇంకా పిండి అయితే మంచిగా కలిపేసుకున్నాను సాఫ్ట్గా. ఇదైతే 2 చపాతీల మందం పిండి కలిపాను, చేస్తున్నానండి. టైం వచ్చేసి 8:30 అయిందండి. చూడండి, ఇంకా నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. చూడండి, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కాల్ చేసుకుందాం 2 వైప్స్ కూడా. రైస్ అయితే ఉడికిందండి, పక్కన పెట్టేశాను. ఇంకా కర్రీ చేయను అనమాట. నిన్న గోంగూర చట్నీ చేశాను. మాకు 2 days వస్తుందండి గోంగూర చట్నీ చేస్తే ఎప్పుడైనా సరే. బాగుంటుంది కాబట్టి 2 రోజులు చాలా ఇంట్రెస్ట్ తింటాం. బట్ ఏంటంటే ఆమ్లెట్ ఉండాలి, నేను తినను ఆమ్లెట్. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి, నా 2 చపాతీలు అయితే మంచిగా కాల్చాను అనమాట. విషయం ఏంటంటే నేను చపాతీలు కూడా పెట్టలేదండి మా అబ్బాయికి, దోశలు ఒకటే పెడుతున్నాను. నాకు అనిపించింది ఇంకా చపాతీ మా అబ్బాయి అన్నం తినడానికి చాలాసేపు నములుతాడండి, అంటే టైం తీసుకుంటూ ఉంటాడు. అట్లా తినడమే హెల్దీ అనమాట. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. స్కూల్లో చపాతీ అంటే చాలాసేపు తినాల్సి వస్తుంది కదండి. దోశ అంటే సాఫ్ట్గా ఉంటే తొందరగా అయిపోతుంది కదా. ఇంకా చపాతీ అంటే టైం పడుతుంది అని చెప్పేసి నేనైతే చపాతీ పెట్టలేదు అనమాట. ఓకే, దోశ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఎలా అంటే అలా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టైం వచ్చేసి 9:30 అవుతుందండి. మా అబ్బాయికి కొంచెం అన్నం తినిపించాలి. ఇక తినిపించి స్కూల్కి అయితే పంపించాలి అనమాట. నేనైతే మంచిగా అనుకున్నాను, మొక్కజొన్న తోటి స్వీట్ గారెలన్నా చేయాలి అని చెప్పేసి. 2 ఫెయిల్ అయిపోయినాయి అనమాట. చాలా బాధ అనిపించింది. ఎంత ఆయిల్ అయిపోయినా ఇంకేమైపోయినా సరే మనం అనుకున్నది చేస్తే బాగుంటుంది కదా. అది సక్సెస్ కాలేదండి, నాకు చాలా హర్ట్ అయిపోయినా, మంచిగా అనిపించలేదు, బాధ అనిపించింది. ఇంకోసారి ట్రై కూడా చేయను అనమాట. ఓకే, ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అంతే ఇక. ఇదండి ఇవాళ కుకింగ్ వీడియో అయితే. మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. ఇక్కడ యాపిల్ ఒకటి కట్ చేసి పెడుతున్నాను అనమాట. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.